మహాదేవ, పితృదోష శాపం, స్త్రీ శాపం, సర్పదోష నివారణ, కాలసర్పదోష, సర్పయోగము, ఇలా ఎన్నో దోషాలతో, తర్వాత గురుదోష శాపము అంటే మనం తెలిసి తెలియక గురువులను తిట్టడం వల్ల వచ్చేటువంటి దోషము, పశువు దోషము. పశువు అంటే మనం తెలిసి తెలవక కుక్కలను, పిల్లులను, ఆవులను కొట్టుతాము కాబట్టి అట్టి దోషాలకు కూడా నివారణ చేయడానికి కోసము మోక్షనారాయణ బలికి గోకర్ణం కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒక గోకర్ణమే కాదండి, సుమారు 16 క్షేత్రాలను కూడా ప్రతి ఒక్కరికి దర్శింప చేయడానికి కోసము కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర సర్పదోష నివారణానికి, సర్పదోషము, సర్పయోగము, కాలసర్పదోషాన్ని నివారణ చేయడానికి సర్ప సంస్కరణ అనేటువంటి పూజ కూడా గావించి అందరికీ తీసుకొని వెళ్ళి క్షేత్ర పుణ్య దర్శనాలు కూడా చేయించి వాళ్ళలో ఉండేటువంటి దరిద్రపు కొట్టు దోషాలన్నింటినీ నివారణ చేయడానికి జూను 9వ తారీఖు రోజున బస్సు పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా యాత్రాభావంతో ఉండేటువంటి వారు సంప్రదించగలరు. మీలో ఉండేటువంటి పితృదోష శాప నివారణ కోసమై, సర్పదోష నివారణ కోసమై చేసేటువంటి మహాయజ్ఞము అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవారు సంప్రదించగలరు. స్వస్తి.